అందరికీ ప్రైజ్ ద లార్డ్. శ్రమలు మన మేలుకే. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, కన్నీరు విడవక మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎందుకు ఎప్పుడు నాకే ఈ శ్రమలు అంటూ ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాము. అయితే దేవుని వాక్యం చూసినట్లయితే కీర్తనలు 119:67 ఈ విధంగా సెలవిస్తుంది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయెను. దేవుని వాక్యానుసారంగా జీవించుటకు మనలో ఉన్న మస్టునంతా తొలగించుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించుటకు అతిశయించకుండా, విర్రవీగకుండా మనల్ని నలగగొట్టుటకు మన జీవితములో శ్రమలు అవసరము. పౌలు గారికి ఎన్నో ఉన్నతమైన తలాంతులు ఉన్నప్పటికీ, ఎంతో ఉన్నతమైన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా తన శరీరములో దేవుని చేత సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడింది. కాబట్టి శ్రమలు నిన్ను సరిచేయుటకు, బలపరుచుటకు, దేవునిపై మరింతగా ఆధారపడుటకు, ఆనుకొనుటకు ఆధారం అని గ్రహించి శ్రమల యందు అతిశయించుట నేర్చుకుందాము. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.